అవసరానికి వాడుకుని వదిలేసేవాడు దగ్గరగా ఉన్న ఒకటే, దూరంగా ఉన్న ఒకటే. అలాంటి వాడికి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాం. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిచిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ విజయ పదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించే శక్తినిస్తుంది. లైఫ్ ఏ రిలేషన్ గురించి ఏడవకండి, ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. ఒంటరితనానికి ఓదార్పు లేదు, మనోవ్యాధికి మందు లేదు. మోసం చేసేవారిలో మానవత్వాన్ని, ద్రోహం చేసేవారిలో దైవత్వాన్ని, కుట్రలు చేసేవారిలో కారుణ్యాన్ని, వంచన చేసేవారిలో వ్యక్తిత్వాన్ని ఆశించడం అంత అవివేకం ఇంకొకటి లేదు. నీ తాహతకు మించి ఏది ఎక్కువైనా అది విషంతో సమానం. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు. వెళ్ళే మార్గంలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. అలాగే చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, చేసే విధానాన్ని. ఎక్కడ మాట్లాడాలో కాదు, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలియడమే చాలా ముఖ్యం. ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించడం తప్పు. దేవుడు మనకు ఇచ్చిన వాడితో మనకు కావాల్సినవి మనమే సంపాదించుకోవాలి. ఫ్రీగా రావాలని ఆశపడకూడదు. జీవితంలో గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తట్టుకొని నిలబడతాడు. అప్పుడే విజయం సొంతమవుతుంది. మనిషికి అణుకోలేకపోతే అందం కూడా అసహ్యంగా కనిపిస్తుంది. మనిషికి అందం కంటే అణుకవే మరింత అందాన్ని ఇస్తుంది. ఒకరి మనసు గాయపరచడానికి 1 నిమిషం చాలు, కానీ గాయపడిన మనసు గెలవాలంటే జీవితకాలం సరిపోదు. అందుకే ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. చెడ్డవాడి అరాచకం కంటే మంచివాడి మౌనమే ఈ సమాజానికి చాలా ప్రమాదకరం. ఆకాశం అంత ప్రేమ ఉంటే సరిపోదు, ఆవగించంత అర్థం చేసుకునే మనసు ఉండాలి. సముద్రం అంత సంపద ఉంటే సరిపోదు, టైంకి సాయం చేసే గుణం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.